నమస్తే మేడం. ఏంది మేడం జల్దీ రమ్మని ఫోన్ చేసిళ్ళు? నా కొడుకు ఏమన్నా చదువుతలేడా ఏంది? ప్రాబ్లం మీ కొడుకు చదువు కాదు, మీ కొడుకు నోరు. ఒక్కొక్కరిని పండబెట్టి పేగులు తీసి మెడలేసుకుంటా బిడ్డ. ఈ బట్టలు ఇప్పి నడి బజార్లో ఉరికించుకుంటా కొడతా బాలీ బే. నాకే అడ్డం మాట్లాడతావా బే, నరుకుతా కొడుకా. ఇది సార్ మీ కొడుకు ప్రవర్తన. ఇది స్కూల్ అనుకుంటున్నాడా లేక అసెంబ్లీ అనుకుంటున్నాడా? ఫ్లాష్ బ్యాక్. ఈ సన్నాసి అలాగే ఎర్ర గాల్చి మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఇతనేరా మన నాయకుడు. సారీ మేడం, తప్పెక్కడ జరిగింది నాకు అర్థమైంది. ఇంకోసారి అలా జరగదు. నా కొడుకు కంటే నాకు ఏది ఎక్కువ కాదు. వెళ్ళొస్తా మేడం. సరే అండి. మర్యాద లేని నాయకత్వాన్ని గిట్లనే చెత్తకుప్పల వాడేయాలి. మన మర్యాద గల నాయకుణ్ణి మనమే గెలిపించుకోవాలి. కారు గుర్తుకే ఓటు వేస్తామని చెబుతుండు జనము రన్న టిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణను కాపాడుకుందాం. జై తెలంగాణ. రాజును బట్టే రాజ్యం ఉంటది అన్నట్టు రాష్ట్ర సీఎం తీరుగానే జనం తయారవుతారు. అట్లా సీఎం రేవంత్ రెడ్డి బూతులకు చిన్న పోరగాన్లు ఎట్లా తయారవుతారో అది కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగేటోళ్లకు ఎట్లా నష్టం జరుగుతుందో చెప్పగానే చెప్పింది ఈ వీడియో. చెత్త బుట్టల కండువ పడేటట్టు చేసింది. ఈ వీడియో కూడా రాష్ట్రం మొత్తం రయ్య తిరుగుతున్నది. ఏ సెల్లులో చూసినా ఈ యాడ్ వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. ఊరు గ్రూపులు, ఫ్రెండ్స్ గ్రూపులు, కాలేజ్ గ్రూపులు అనే తేడా లేకుండా తిరుగుతున్నాయి వీడియోలు. ఏది చేసినా బీఆర్ఎస్ పార్టీ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ పార్టీ కంటికి కానొస్తలేదు. సోషల్ మీడియాలో ఎక్కడో అడుగున పడ్డది. పాతాల గరిగే వేసి ఎంకులాడినా దొరకకుంటున్నది. ఈ వీడియోలతోని బీఆర్ఎస్ పార్టీకి వచ్చే మెజార్టీ కంటే ఇంకో 20-30 వేల మెజార్టీ పెరుగుడు ఖాయం అన్నట్టే కనిపిస్తున్నదట. చూడాలి మరి ఎంత ఎక్కువ మెజార్టీ పెంచుతాయో ఈ వీడియోలు.